వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రానున్న రోజుల్లో యువతకు మెండుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ది పరచడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సుమారు 7 నెలలు అయింది. 7 నెలలు అయినప్పటికీ కూడా సూపర్ 6 లో పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా 1-2 త్వరలోనే చేస్తాము. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడంలో కానీ, గ్రామీణంలో సిమెంట్ రోడ్లు వేయడంలో కానీ, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండబడిన ప్రతి ఒక్క రోడ్డులో గుంతలు కూర్చడం జరిగింది. ఎక్కడ కూడా రాష్ట్రంలో గుంతలు అనేది లేదు. గతంలో ఉండబడిన పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. అని జరుగుతూ ఉంది. రాష్ట్రము తిరోగమనం నుంచి పురోగమనం వైపు పయనిస్తూ ఉంది. జగన్ మన చంద్రబాబు గారి నాయకత్వంలో అనుభవం ఉండబడిన లీడర్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా విపరీతంగా సహకరిస్తుంది. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిన సందర్భం లేదు. దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్రాన్ని విడిపోయిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడిన కారణంగా వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక మంచి ఆలోచనతో అమరావతికి నిధులు వేయడము, పోలవరానికి నిధులు వేయడము, విశాఖ సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మాలనుకున్న ఫ్యాక్టరీని నిలబెట్టి 11,000 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత గ్రేటు, ఎంత గొప్ప సంగతి అనేది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత భారీ స్థాయిలో జరుగుతుంది. రాష్ట్రంలో విపరీతంగా ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలా, రాష్ట్రంలో ఇంకా భారీ స్థాయిలో ఇండస్ట్రీస్ పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఉండబడిన అనుభవం కారణాల రీత్యా ప్రపంచంలో ఉండబడిన వ్యాపారస్తులందరూ కూడా దావోస్లో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కు హాజరైనారు. విపరీతమైన చలి ఉండబడినప్పటికీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మన రాష్ట్రం నుంచి ఉన్నతాధికారులు కానీ, లోకేష్ గారు కానీ దావోస్లో జరిగిన 4-5 రోజుల సమావేశాలలో పాల్గొని ప్రపంచ దేశాలలో ఉండబడిన వాళ్ళందరికీ, వ్యాపారవేత్తలందరూ అక్కడికి వస్తే వాళ్ళందరితో కలిసి మీటింగులు, సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి మీరు రండి, అన్ని రకాల సౌకర్యాలు 15 రోజుల్లో మీకు ఇండస్ట్రీస్ పెట్టుకునేదానికి పర్మిషన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళందరూకి హామీలు ఇచ్చి వాళ్ళందరినీ ఈ రాష్ట్రానికి రమ్మని పిలవడం జరిగింది. భారీ స్థాయిలో వాళ్ళందరూ వస్తామని చెప్పినారు. గతంలో ఇక్కడికి వస్తామని పోయిన వాళ్ళు కూడా మానుకొని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తామని, రాష్ట్రంలో ఇండస్ట్రీస్ పెడతామని చెప్పడం జరిగింది. దాదాపు 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పెట్టడానికి సిద్ధంగా ఈ దిగ్గజ వ్యాపారవేత్తలందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. వచ్చేదానికి సుముఖత పెట్టడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ అప్లికేషన్ ప్రభుత్వంలో ఇండస్ట్రీస్కు ప్రాసెస్ మొదలైంది. ఎక్కడ కట్టాలా, ఎక్కడ భూమి ఇవ్వాలనేది ఇవన్నీ కూడా. ఇంత భారీ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి నిధులను ఆకర్షించి రాష్ట్రంలో పూర్తి అన్ని రకాల అభివృద్ధి రంగంలో ఈ రాష్ట్రాన్ని నడిపియాలనే ఉద్దేశంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దాంట్లో ముందుకు పోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క అభివృద్ధిని గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరుగుతుందనే సంతోషపడే ప్రజలు ఉంది. యూత్ అందరూ కూడా ఉద్యోగ అవకాశాల కోసం చూసుకున్నారు కదా. ఇప్పుడు డిఎస్సి పెంచినాడు, నర్సింగ్ కొన్ని ఉద్యోగాలు పెంచినారు, కాంపౌండర్స్ కొన్ని ఉద్యోగాలు పెంచినారు. ఇప్పుడు దాదాపు 100-150 మంది మన కడప జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది. పిల్లల్లో టెన్నిస్ పట్ల ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు యూత్ క్లబ్ అధ్యక్షులు పీవీఎల్ నరసింహరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యూత్ క్లబ్లో కనుమూరి సూర్యనారాయణరాజు మెమోరియల్ జాతీయ స్థాయి అండర్-16 బాల బాలిక టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా సభలో ఆయన మాట్లాడారు. క్లబ్ గౌరవ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని, వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 70 మంది క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమని అన్నారు.
క్లబ్ ఉపాధ్యక్షులు పేరుచెర్ల వెంకట శ్రీనివాసరాజ సుభాష్ మాట్లాడుతూ యూత్ క్లబ్లో దాతల సహకారంతో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సీనియర్ ప్లేయర్ కోచ్ ఏ రత్నాకర్ రావును ఘనంగా సత్కరించారు. రాజు మెమోరియల్ ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ అండర్ 16 ఇయర్స్ టోర్నమెంట్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. మరి పిల్లలందరికీ కూడా 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వరకు లోపలనే టెన్నిస్ కనుక ప్రారంభిస్తే వాళ్ళకి మంచి నైపుణ్యం వస్తుందనే ఉద్దేశంతో అండర్ 16 అని అండర్ 25 అని అలాగా రకరకాల ఏజ్లకి టోర్నమెంట్ జరుగుతూ ఉంటాయి. ఈ టోర్నమెంట్ అండర్ 16 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసి వారికి గేమ్ మీద అవగాహన కానీ లేకపోతే ఇతర ప్రదేశాలకు వెళ్ళి టోర్నమెంట్లో పాల్గొంటే ఇతర పేర్ల నుంచి కూడా నైపుణ్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో దేవాలయంలో కూడా టెన్నిస్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఎందుకంటే ఇలాంటి టోర్నమెంట్లు పెట్టడం వల్లే మరి చూసి పిల్లలు కానీ చూసిన తల్లిదండ్రులకు కానీ వారి పిల్లల్ని కూడా మంచి స్పోర్ట్స్ మెన్గా తయారైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. మరి మొన్న భీమవరం ఇంటర్నల్ టోర్నమెంట్ కూడా పెట్టాం. చాలా బాగా మరి భీమవరంలో ఉన్న ప్లేయర్స్ కూడా చాలా చక్కగా మరి ఆడి మరి మమ్మల్ని అందరూ కూడా చాలా సంతోషించాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరింత మంది పిల్లలు అది స్పోర్ట్స్లో పైకి రావాలని చెప్పి ఉద్దేశంతో పెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కల్చరల్ అసోసియేషన్ అండర్ 16 టెన్నిస్ టోర్నమెంట్ 6 జిల్లాల నుంచి 64 వస్తుంది జరిగింది. మరి మా యూత్ కల్చరల్ అసోసియేషన్లో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇది ఏదో ఒక టోర్నమెంట్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆ క్లబ్ ప్రెసిడెంట్ సురేష్ గారు, అలాగే వేదిక మీద పెద్దలు, ఇక్కడ విచ్చేసిన పెద్దలు అందరికీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్లేయర్స్ పిల్లలందరికీ, అండర్ 16 పిల్లలందరికీ మరి చక్కగా గేమ్ చక్కగా ఆడతా ఎట్టు భక్తితోని స్పోర్ట్స్ మెన్ స్పిరిట్స్తో నెగ్గినా ఓడినా కూడా మంచి చక్కగా ఆడాలని సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందని పెద్దాపురం టీడీపీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్వాహకంతో అంధకారంలోకి వెళ్లిపోయిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు కృషి చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా దావోస్ పర్యటన చాలా విజయవంతం చేసినందుకు వారిద్దరికి కూడా పెద్దాపురం నియోజకవర్గం తరఫున వారిద్దరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దావోస్ లో పర్యటించినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ శాఖ మంత్రులు మన లోకేష్ బాబు గారు కానీ, మరి అనేక మంది పారిశ్రామికవేత్తలని సమావేశంలో వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేసి మన రాష్ట్రానికి మరి పెట్టుబడి వచ్చే విధంగా, పరిశ్రమలు వచ్చే విధంగా వారితోటి మాట్లాడడం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అదే విధంగా మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో అనేక కంపెనీలు మన రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఈ దావోస్ పర్యటన కానీ గతంలో ఈ 6 నెలల కాలంలో 5 లక్షల కోట్ల రూపాయలతోటి 50 కంపెనీలు పెట్టుబడి పెట్టి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మన రాష్ట్రానికి 50 కంపెనీలని తీసుకొచ్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దావోస్ పర్యటనలో -6 degrees ఉన్న చలిలో కూడా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో కూడా మరి టైంకి వెళ్ళి ఆ సమావేశంలో కూర్చుని కంపెనీలు సీఈఓలు ఉంటారు వాళ్ళందరినీ కూడా ఇంప్రెస్ చేసి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా ఒప్పించడం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం దావోస్ పర్యటనలో ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన అధికారులు సీఈఓలు కానీ అధికారులు కానీ వారి రాష్ట్రం గురించే మాట్లాడుకున్నారు తప్ప అదే మనం చంద్రబాబు నాయుడు గారిని చూసినట్లయితే మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా పెట్టుబడులు పెట్టి దేశాన్ని కూడా మనం మరి ఆర్థిక పరంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి పిలుపునివ్వడం అన్నది మన ఆంధ్రులుగా మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరి ఇటువంటి ఈ దావోస్ పర్యటన నిమిత్తం మన రాష్ట్రానికి ఇంకా అనేక కంపెనీలు వచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని చెప్పేసి మనం చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి జగన్ చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నిమ్మల. భీమవరంలో భూములు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువల పెంపుదల నుండి మినహాయింపు ఇవ్వాలి. ఎమ్మెల్యే అంజిబాబుకు వినతి పత్రం అందించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకవర్గం. హామీల అమలును ఎగ్గొట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. గత ప్రభుత్వంపై సాకులు చూపుతూ తప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.